హాయ్ ఫ్రెండ్స్, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ ప్రళయ్ కుమార్, డిసైపుల్ పాత్వే మిషన్ డైరెక్టర్. మీతో ఈరోజు ఒక చిన్న అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఆ అంశం పేరేంటి అంటే నీవేమి సంపాదిస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద మనం బ్రతికేది కేవలం 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు అంటే ఎక్కువ నీకు బలముంటే బ్రతకొచ్చు. కానీ ఒకనొక దినాన యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచాన్ని మనం వదిలేవాల్సిన వారం అనుకుంటున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, వదిలే లోపు మనం భూమి మీద ఏం సంపాదిస్తూ ఉన్నాం. సాధారణంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే భూమి మీద అనేకమైన సంపాదిస్తున్నారు. వాటిలో ప్రాముఖ్యమైన 2 నేను చెప్తాను. మొట్టమొదటిది భూమి మీద సంపాదించేది ఏంటి అంటే ధనం, డబ్బు. రెండవది వచ్చేసరికి భూమి మీద మనిషి సంపాదించేది జ్ఞానం సంపాదిస్తూ ఉన్నారు. ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవని ప్రతి ఒక్క మనిషికి తెలుసు, ప్రతి ఒక్క మనిషి అనుకుంటున్నాడు. కానీ ఇవి రెండింటికంటే ప్రాముఖ్యమైనవి ఇంకా 2 ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే, భూమి మీద అవి సంపాదించుకుంటేనే రేపు పరలోక రాజ్యం వెళ్ళడానికి గాని, నువ్వు భూమి మీద అనేక దినాలు గుర్తుండడానికి గాని అవకాశం ఉంటుంది. ఏంటి అవి 2 అంటే, మొట్టమొదటిగా మనం అనుకున్నాము ధనము మనిషి సంపాదిస్తూ ఉన్నాడు అని. బైబిల్ గ్రంథాలు చూస్తే ఒక మాట రాయబడింది. ఏంటి అంటే, వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినది అని. చూడండి దేవుని బిడ్డలారా, డబ్బు వెనకాల వెళ్ళి మీకు వచ్చేటువంటి మంచి పేరును, మంచి ఆ యొక్క పేరును మీరు చెడగొట్టుకోవద్దు. ఎందుకు అంటే ధనము సమస్త కీడులకు మూలమనం. కాబట్టి మంచి పేరు అనేది కీడు వల్ల రాదు, మేలు చేయడం వల్లనే వస్తుంది. కాబట్టి ధనము కంటే మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక రెండవది వచ్చేసరికి జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా నువ్వు జ్ఞానాన్ని సంపాదించిన, ఎంత జ్ఞానం నీకున్నా గానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే, నీ మనస్సుకు సమాధానము లేకపోతే అది నీ జ్ఞానము ఎందుకు పనికిరాదు. 120 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించిన జ్ఞానము దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, నువ్వు జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ ఆలోచనలకు తోడుగా, కావలిగా ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు నీ ప్రతి విషయమందు దేవునికి తెలియజేస్తావో, అప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటో తెలుసా, అప్పుడు నీ హృదయానికి, నీ ఆలోచన